సమృద్ధిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీకు దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయ్యా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. ప్రేమే లేకుండా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నీ నడిచే దారున్నావే. ఊహలలో నా ఊసులలో సవాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నందిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగా నీ నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. భకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకున్నత పనికై మమ్మును పిలిచిన దేవా. మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. మా భాగ్యము నీ కొరకై జీవించదము. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభురాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను ఇరవెరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షిగా మీరయ్యారు. నీతి కిరీటం పొందుటకు అర్హులుగా మమ్ములు పిలిచిన దేవా. మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించదము. సేవకులారా సువార్తికులారా స్వామికులారా. సేవకులారా సువార్తికులారా మీ మాదిదికై వందనము. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాటలో కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. పడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మమ్ము చంపారు. మీ త్యాగమును ఆనందించుటకు ఎన్నో హింసలు పరు.
మాకు మాదిరి చూపించుటకు క్రీస్తుని పోలి జీవించారు నిలచిన దేవా మా కొరకై నీ కొరకై జీవించదము సేవకులారా సేవకులారా సువార్తికులారా మీ మాదేదికై వందనము యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుంటి దేనదారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమై నీ రూపును మరువలేను దేవా జుంటి దేనదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమై నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే మనసులో నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఏదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితమించే హృదయం ఏదో తెలియని వేదన ఏదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితమించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని
కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటిదెని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటిదెని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నాపై దృష్టి నిలిపి సంసృష్టిగా నన్ను ఉంచి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, సేవింపజేసే నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలము. జుంటిదెని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలము. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి, నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటిదెని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటిదెని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప చెలయేరులా, నాలో ప్రవహించెనే, నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను ఘనపరచెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను క్షమించెనే, నన్ను యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ చెలయేరులా నాలో ప్రవహించెనే, నీవు నన్ను విడిచినను, నీవు నన్ను విడివలేదయ్యా. దారి తప్పి వదిలినను, నన్ను దారిలో నన్ను చేర్చావయ్యా. నేను నిన్ను విడిసినను, నీవు నన్ను విడవలేదయ్యా. దారి తప్పి వదిలినను, నన్ను దారిలో నన్ను చేర్చావయ్యా. ఏమివ్వగలను ఏ కృపతో నేను నిలకట్టలేదను నీ ప్రేమను, ఏమివ్వగలను యేసయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే. యేసయ్యా నీ కృప చెలరేయులా నాలో ప్రవహించెనే. నీ జలలపై వేచినను, నీ ఆత్మతో నన్ను నింపవయ్యా. జలమైపై వేచినను, దారిలో చేర్చావయ్యా. జాలలపై వేచినను,
నీ ఆత్మతో నన్ను నింపినవయ్యా ఏమి ఇవ్వగలను నీ కృపతో నిలయను నిలబెట్టలేదను నీ ప్రేమను ఏమి ఇవ్వగలను నీ కృపతో నేను నిలబెట్టలేమను నీ ప్రేమను యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప చెలరేయులా నాలో ప్రవహించని హల్లెలూయా నా జయం జయం హోసన్నా హల్లెలూయా నా యేసు ముందు నడవగా సాతాను ఆతికరము నా యేసు పడగొట్టెను సిలువే నన్ను పైకి లేవనెత్తెను సిల్వ జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే దేవునికి స్తోత్రం ఈ కొత్త పాట నన్ను సిగ్గుపరచదు ఏ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు కొత్త పాట పాడేదా యేసు నిలిచి ఉండగా సియోను మూలరాయిగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను నా యేసుపై ఆమేన్ సియోనులో నా యేసుతో సింహాసనము ఎదుట నీ కొత్త పాట పాడేదా గట్టి మహిమతో నా యేసు రనయుండగా సియోను గట్టి మహిమతో నా యేసు రనయుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందు నా యేసునే సియోనులో నా యేసుతో సింహాసనము ఎదుట నీ కొత్త పాట పాడదా సింహాసనము ఎదుట నీకు నన్ను సిగ్గుపరచదు నీ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు సింహాసనము ఎదుట నీ కొత్త పాట పాడేదా దేవునికి స్తోత్రము నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నీతో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో మరచిన కన్నీయ విడచిన బంధువులే నన్ను వెలవేసిన బంధువులే నన్ను వెలవేసిన బలవంతునుల సాగేదా
యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేద యేసునితో అంతా వెనుక యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేద యేసునితో జీవిత కాలమంతా మనబుస నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలో నన్నెదురుగా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే సవైన మేలే బ్రతుకుట క్రీస్తే సవైన మేలే క్రీస్తుకే అత సాక్షిగా మారినా క్రీస్తుకే అత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ వాక్యమే పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు ఆహారము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు ఆహారము నీ కృపయే నా జీవనాదాయము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము
ఆధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ ఉన్నత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి స్తుతులు. పేజీ నెంబర్ 289, పేజీ నెంబరు ఉన్నది. ఈ రాణి ఈమె దేశము శోభ, ఆమె దేశము పేరు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ దేశం నుంచి ఈ సొలొమోను శోధించటకు తన దేశం నుంచి వస్తున్నది. నీకెవరు చెప్పారు అంత మంచి మందిరం కట్టడానికి? నీ టాలెంట్ ఏంది అని ఇవన్నీ అడిగి శోధించడానికి వస్తున్నట్టుగా వాక్యం చెలివిస్తూ ఉంది. దేవునికి మహిమ. ఆహారమునకు మాటల చేత అతని శోధించటకు వచ్చెను. ఆమె గొప్ప అక్కడ విస్తారమైన బంగారం, మొయ్యలేనంత బంగారము, ఈ బంగారం ఎట్లా తీసుకపోతే బాగుంటుంది అని చెప్పి ఆమె నేను పోతే సొలొమోను దగ్గరికి పోతే ఉట్టి చేతులు పోవద్దని చెప్పి ఒంటెల మీద బంగారం ఎత్తుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమెన్. ఎందుకంటే ఇప్పుడు అంత మంచి యొక్క మందిరమును ఎట్లా కట్టిండు, ఏం కథ, అవన్నీ అడిగి తెలుసుకుని ఆయన శోధించాలా. మనం శోధించడం అంటే అడిగి తెలుసుకోవాలా. ప్లాన్ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, మరి జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చేసింది అని, మరి అంత మంచి మందిరానికి నేను ఆయనను అడిగి తెలుసుకోవటమే కాదు సుమా, ఇక్కడికి వెళ్ళి కొంత బంగారం కూడా తీసుకొని పోతా నేను అని ఆమెకు ఇష్టం కలిగింది. అందుకే నా బంగారం ఎంత అంటే చేతిలో పట్టుకొచ్చేది కాదు, సంచిలో పెట్టుకొచ్చేది కాదు, ఒంటెల మీద అని రాయబడింది. అక్కడ ఒంటెల మీద ఎక్కించుకొని మరి యెరూషలేమునకు వచ్చాను. మరి ఇప్పుడు యెరూషలేములో ఇక్కడ మరి అంత దేశము నుంచి యెరూషలేములకు ఎంత ప్రయాణం. అప్పుడు ఆ రాణి ఒక చిన్నబోయి ఉన్నప్పుడు, ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ రాణి కొంచెం చిన్నపోయింది. చిన్నపోయినప్పుడు ఆ రాణి యొక్క తండ్రి గారు కూడా చాలా గొప్పవారు. వాళ్ళ తండ్రి గారు చాలా చాలా గొప్పవారు ఆ దేశానికి. ఎందుకంటే మాటి మాటికి రాజా ఆ కచ్చేరి మీదకి ఈ రాణి పోయి మరి డాడీ సంకలో కూర్చున్నట్టుగా కూర్చొనేది ఒక్కసారి. ఎందుకంటే డాడీ పక్కపొంటి కుర్చీలో కూర్చొని చిన్న ముఖం చేసుకొని కూర్చుంది. అప్పుడు వాళ్ళ డాడీ గమనించిండు, ఈ రాణి వాళ్ళ డాడీ గమనించిండు, అమ్మ నువ్వెందుకంటే నాకు చాలా ముద్దుబిడ్డగా ఉంటావు, ఎప్పుడైనా కాదనమ్మా చెప్పండి. కాదన్నావు కదా డాడీ? ఏం కాదనను. అంత స్వభావం అతను ఎక్కడిది? ఆయనను నేను పోయి నేను కలవడానికి మీరేమైనా నాకు సెలవిస్తారా? అదే కావాలా నాకు. సొలొమోను దగ్గరికి వెళ్ళడానికి నాకు సరైన ఏర్పాట్లు చేస్తారా? అది చేస్తే చాలు డాడీ.
నువ్వు అదన ఆడపిల్లవు, అంత దేశం పోవడానికి నాకు అధికారం ఇస్తారో ఇయ్యో కాదంటున్నా మమ్మీ. ఇంకేదైనా నువ్వు అడిగినప్పుడు నేను కాదనన్నా. ఇప్పుడు నువ్వు ఎరుసలేముకు పోతానంటే నేనేమన్నా కాదని అడుగుతుందా? సరేనమ్మా పంపిస్తలే అని చెప్పి అప్పుడు చేతి కింద ఉన్న భటులను పిలిచి సరైన ఏర్పాట్లు చేయండి. మా అమ్మాయి ఇక్కడ సొలొమోను కలవడానికి వెళుతూ ఉంది. దేశం కాదు దేశం ఇప్పుడు ఆమె వెళ్ళాలి, సరైన ఏర్పాట్లు చేయండి అని చెప్పి పన్నులకు అప్పగిస్తే ఆ పన్నులు ఆ ఒంటెలను వీటికి మంచి అంబార్లు కట్టి, వీటికి గంతలు కట్టి అంబార్లు కట్టి అన్ని రెడీ చేసి సిద్ధం చేసి ఉన్నారు. కాబట్టి డాడీ నాకు సెలవిస్తారా, పోయిరండి అమ్మ అని చెప్పి తండ్రి గారి యొక్క ఆజ్ఞని తీసుకొని ఎక్కడికి వచ్చినట్టుగా అర్థమవుతుంది, యెరూషలేముకు వచ్చినట్టుగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి డాడీ నేను సొలొమోను కలవటప్పుడు అంత దూరం పోయి కలిసి ఏం లాభము? మరి ఎట్లా లాభమమ్మా? ఎట్లన్నా నాకు కొంత బంగారం ఇస్తే సొలొమోను కలుసుకొని ఆ మందిరానికి నేను కూడా ఇచ్చి రావాలా. ఎందుకంటే దీని గురించి ఆ దేశం అంతటా పాకింది. మరి ఈ అమ్మాయికి తలంపు ఎట్లా పుట్టిందని మనకు అర్థమవుతుంది. ఈ సొలొమోనుకి ప్రకటన పోయింది, సువార్త ప్రకటన పోయినట్టు వాళ్ళ దేశానికి ప్రకటన పోయినప్పుడు ఆ లేఖ చదివి ఈ అమ్మాయికి మంచి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇగో ఇంతకనే కదా ఈ బంగారం దేని మీద తీసుకొచ్చిందమ్మా? వెరీ గుడ్, ఒంటెల మీద తీసుకొచ్చింది ఆమె. దేవునికి మహిమ. కాబట్టి ఒంటెల మీద అదేవిధంగా సొలొమోనుకు గుర్తు అయిపోయింది రాజా. ఎందుకంటే ఇక్కడ శోభా దేశపురాన్ని నిన్ను కలవడానికి వస్తున్నదని చెప్పంటే వస్తున్నదా? వస్తున్నది అనగానే అబ్బా ఎక్కడో ఉండగానే ఊరు బయట ఉండగానే ఆ ఊరు బయట ఉన్నప్పుడే ఈ సొలొమోను అందరిని ఏర్పాటు చేసి మన కోసము దేశం నుంచి ఆ రాణి వస్తుందట. చేతి కింద భటులందరినీ పిలిచి ఆమెను ఎదుర్కోండి. ఎందుకోసము? ఎందుకంటే మన కోసమే వస్తుంది ఆ రాణిగారు. అందుకని మనం కూడా ఆమెను ప్రోత్సాహపరచాలి కదా, ఆమెను ఎదుర్కొన్నట్టు తీసుకురావాలి కదా అని చెప్పి సొలొమోనుకి ఎప్పుడైతే గుర్తయిందో ఆ చేతి కింద ఉన్న పనివారినంతా చూచి ఆమెను మంచిగా ఎంత ఉత్సాహంతో ఎదుర్కొచ్చినట్టుగా, ఒక పిల్లగాని ఎదుర్కొచ్చి ఎక్కడో స్థలంలో కూర్చొని పెడతారో ఆ రాణిని అట్లా ఎదుర్కొచ్చి ఉన్నట్టుగా చూసి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ప్రశ్నలన్నిటికీ ఆ భావం ఏంటో సొలొమోను చెప్పేశాను. ఆమె వేసిన ప్రశ్నలన్నీ ఏమేసి ఉంటుంది ఆమె ప్రశ్నలు అంటే, అయ్యా మీరు ఎందుకంటే మీరు ఇది ఎలా కట్టారు, మీది ఎలాగ సాధ్యము, ఇది ఎవరు ఇచ్చారు, ఈ ప్లాన్ ఎక్కడికి వెళ్ళి తెచ్చావు, దేవుడు మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన, ఇంత అందమైన మందిరం మీరు కట్టి ఉన్నారని చెప్పి ఆ క్వశ్చన్లన్నీ వేసినప్పుడు సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్పాను. ఇంకా కూడా మరి దాని తర్వాత కట్టించిన మందిరమునకును నువ్వు చేసిన ఇంత మంచి పనులు నా దేశమునకు వార్తగా మారినాయి. అందుకే నేను రావలసి వచ్చాను, ఎందుకంటే చూడాలని రావలసి వచ్చినాయా అని చెప్పి రాణి ఆ రాజుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం, సొలొమోనుతో మాట్లాడినట్టుగా చూస్తాం. కాబట్టి మరొకసారి 6వ వచనము, ఈ కార్యములు అన్నీ జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. నువ్వు ఇవన్నీ చేయలేదని ఒకప్పుడు నాకు అల్ప విశ్వాసం వచ్చింది. ఇవన్నీ అవునా? ఇలాంటి మందిరంలో ఇంత మంచి యొక్క పనులతో కట్టినటువంటి మందిరం ఇది కట్టిందని చెప్పి ఇది నిజమేనా అనుకున్నా కానీ ఇప్పుడు నిజమే. ఎందుకంటే చూడక నమ్మిన వానికంటే చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎందుకంటే నేను కొంతమంది చూసి చెప్తే నేను వినలే కానీ ఇప్పుడు నా కనులారా చూస్తున్నా రాజా. దేవునికి స్తోత్రం. నిజమే. అయితే అయినను కళ్ళారా చూడక మునిపే ఏ మాటల నమ్మక ఇంటిని ఈ కార్యముల వాళ్ళు ఎవరో చెప్పిన మాటలల్లా సగమైనా కూడా నేను తెలుసుకోలేదు కానీ ఇప్పుడు నీ దేశానికి వచ్చిన కనులార చూసి ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా ఈ పనులను గురించి, ఈ కట్టడాలను గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద
నీ జ్ఞానమును నీ భాగ్యమును నీ జ్ఞానమును నీ భాగ్యమును ఆ జనులు ఇంత మంచి పనులు చేసినందుకు. ఎందుకంటే నువ్వును నీ పనివారు ఇంకా కూడా మీరు అందరూ కలిసికట్టుగా కట్టినటువంటి ఆ యొక్క ఎంతమంది అయితే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మరి దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా అక్కడ 9వ వచనము, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. అవునా కాదా? నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. మీరు ఎంతమంది అయితే దీనికి రాజుతో పాటు చేయగలిపి ఉన్నారో దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవించును గాక. రాణి సంతోషపడతా ఉంది. దేవునికి స్తోత్రము. మళ్ళొకసారి 9వ వచనములో, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఇశ్రాయేలుని యందు శాశ్వత ప్రేమ చేతను గనుక నిత్య అయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను. ఏ కార్యములు? రాజకార్యములను చేటకు ఆయన నిన్ను నియమించను. నీ పనివారిని నియమించను, నీ సేవకులు నియమించను, అందరూ చేయగలిపిన ప్రతి ఒక్కరిని కూడా నియమించను. వారిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకని అక్కడ రాయబడింది ఏంటని చెప్పంటే కింది వచనంలో రాజులకు 240 మానుగుల బంగారము బహు విస్తారమైన గంధవల్లులను కానీ ఆ సొలొమోను ఇంత బంగారము ఒకవేళ తీసుకుంటే ఆడపిల్ల చేత ఇంత బంగారం తీసుకుని చెప్పి నాకు అపకీర్తి వస్తాదేమో, వద్దులేండి అమ్మ అని చెప్పంటే అప్పుడు ఆ రాణి అంటది, రాజుగారు దేవుడు నీకు ఇంత మంచి జ్ఞానం ఇచ్చిండండి, నేను ఇచ్చిన బంగారం కాదనకు. ఎందుకంటే నా తండ్రి గారితో మనసుపూర్వకంగా తీసుకొని వచ్చినటువంటి బంగారం ఇది, దీన్ని మీరు కాదనకండి. ఎందుకంటే దేవుని మందిరానికి నీకు కాదు నేను ఇచ్చేది, దేవుని మందిరానికి ఇస్తున్నాను చెప్పంటే అప్పుడు సొలొమోను అంటాడు, లేదమ్మా, ఎందుకంటే నేను కష్టపడి దేవుని అడుగుతూ ఇవన్నీ పనిముట్లన్నీ కట్టి ఈ విధంగా చేసుకున్నప్పుడు మీరు ఒకవేళ ఇస్తే ఎవరైనా ఏమని అనుకొని ఆడి స్త్రీతో తీసుకొని కట్టిన వారు కదా అనుకుంటారేమో అని చెప్పంటే అప్పుడు అక్కడ రాయబలే కానీ ఆ రాణి అంటది, ఎందుకంటే కొంచెం దుఃఖశీలుతుంది. ఎందుకు మీరు ఆ దుఃఖశీలుతున్నారంటే నా తండ్రి గారితో అపయం తీసుకొని తెచ్చినటువంటి బంగారము నేను దేవునికి ఇస్తానంటే మీరు కాదంటారు ఏంటండి అని దుఃఖశీలితే అప్పుడు ఆ దుఃఖ ముఖమును బట్టి సొలొమోను కరిగిపోయి, సరే ఏడవకండి, తేండి అని అప్పుడు దుఃఖపడిన చేత తీసుకుంటాడే తప్ప లేకపోతే ఆమె ఇచ్చిన బంగారం తీసుకోవడానికి ఇష్టపడిన మనసు కలిగి ఉన్నాడు. ఆమె తెచ్చిన బంగారం తీసుకోవడానికి ఇష్టపడని మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఇష్టపడ్డాడంటే, నేను ఇంతగానము నా దేశం నుంచి తీసుకొచ్చిన బంగారము, నా తండ్రి గారి నుంచి అపయమించి తీసుకొచ్చినటువంటి బంగారము నేను మళ్ళా రిటర్న్ తీసుకుపోవాలంటే నా మనసు ఒప్పుతలేదని చెప్పి ఆ రాణి దుఃఖముఖములు పెట్టినప్పుడు ఏడవకండి, సరే మీరు ఏడవకండి, దేవునికి ఇవ్వాల్సిన బంగారం అనుకున్నారు, అప్పుడు మీరు తేండి అని చెప్పి అప్పుడు ఏడవకని చెప్పి ఆమెను ఏడుపును బంధించి అప్పుడు ఆ బంగారం తీసుకుంటా. ఎంతమ్మా మీ ఇంటికి వెళ్ళి ఎంత బంగారం? 240 మానుగుల బంగారమును కింద. ఎందుకంటే ఆ బంగారము అక్కడ ఇచ్చినంత మట్టుకు మరి కొంత మళ్ళా అక్కడ ఆమెకు తిరిగి ఇచ్చినట్టుగా. ఎందుకంటే అక్కడ మరి మళ్ళొకసారి రాయబడింది ఏంటంటే ఆమె కోరిక ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఇప్పుడు మనకి ఆ దేశం నుంచి ఈమె ఒక్కతే వచ్చినట్టు అర్థమవుతుందా, ఈమెతో పాటు కొందరు వచ్చినట్టు అర్థమవుతుందా? సేవకులు. ఎందుకంటే మా కుమార్తె ఆ దేశానికి ఇజ్రాయెల్ అక్కడ వెళ్ళాలంటే ఒక్కతి పోతుంది కాబట్టి అలా తండ్రి ఆజ్ఞ ఇచ్చున్నాడు, నా కుమార్తెతోటి మీరు కూడా వెళ్ళండి అని చెప్పి తన సేవకుల్ని ఇచ్చి పంపించున్నాడు. అందరూ మరి ఆమెతో పాటు వాళ్ళు కలిసి వచ్చినారు. అప్పుడు దేవునికి స్తోత్రము, ఆమేన్, హల్లెలూయా. అందరూ కలిసి వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఆమె సేవకులు ఎంతమంది వచ్చిండ్రో అంతమంది తిరిగి మళ్ళీ ఆమె దేశానికి వెళ్ళిపోయినట్టుగా మనకు అప్పటిదాకా ఆమె మనసుకు శాంతి లేదు, సమాధానం లేదు. అయ్యో మాకు ఎంతో దేవుడిచ్చింది, ఎంతగా అనుభవం ఉంది మాకు, నేను ఇచ్చిన బంగారం రిటర్న్ తీసుకుపోవాలని చెప్పంటే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి అన్నప్పుడు
మళ్ళీ తిరిగి కొంత ఆమెకి ఇచ్చిండు. కొంత ఆమెకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడ. ఆమెకు కొంత ఇచ్చిన ఆమె కోరిక ప్రకారము ఆమెకు, ఎందుకంటే మళ్ళా ఈయన దృష్టికి ఆ అమ్మాయి తీసుకొచ్చింది, ఆ అమ్మాయి అనే ఆ రాణి తీసుకొచ్చింది, కానీ మళ్ళీ కొంత తీసుకొని కొంత మళ్ళీ తన ఆ అమ్మాయికి మళ్ళీ ఇచ్చిన దాని మీద కొంత మళ్ళీ ఆమెకు తిరిగి ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. లాస్ట్ వచనంకి వస్తున్నాము. మరి అది తెలుసుకొని మిగతా వాళ్ళంతా తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా తీసుకొచ్చినట్టుగా అక్కడ అర్థమవుతుంది. 15వ వచనం చూద్దాం. 332 మానుగుల ఎత్తు, 332 మానుగుల ఎత్తు ఇది యోగాక రాని తీసుకొచ్చిందో మిగతా వాళ్ళంతా తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రము. కాబట్టి అమ్మ, ఈ బంగారం అంత ఎందుకంటే దేవుని యొక్క మందిరములే ఆ తెచ్చినటువంటి బంగారం కానీ మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు యేసయ్యా. ఈ సమకాలమందు ప్రభా సొలొమోను గురించి మేము విన్నాం, తన జ్ఞానమును గురించి మేము విన్నాం. శోభ యొక్క ఆ దేశంలో ప్రకటించబడింది. ఎక్కడో కట్టిన మందిరముల గురించి అక్కడ విస్తారంగా ప్రకటించబడి ఉంది. దేవానికి స్తోత్రం, దేవానికి మహిమ. ప్రభా శోభా దేశపురాన్ని ఇచ్చినటువంటి యొక్క బంగారములు రాజాను కాదనవద్దని చెప్పి ఎంతగానమో నాయన మరి విస్తారమైన బంగారమును వస్త్రములను ఈ ఉపాసన ప్రార్థనలో నాయన ఈ సమకాలమందు నాయన మా ప్రార్థన ఆలకించేవారై ఉన్నారు, మా ప్రార్థనకు జవాబిచ్చేవారై ఉన్నారు. తండ్రి నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా, నువ్వు మహిమ కలిగిన రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఎందుకంటే మండుతున్న పొదలను నువ్వు మాట్లాడిన దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రములు. హల్లెలూయా. స్తుతి దేవ పాత్రాలు అయ్యా పక్కకు వదిలిపెట్టుమన్న దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమకాలమందు ప్రభా మందిరం అంటే నాయన భయం భక్తి కలిగినట్టుకు సాయం చేయండి ప్రభా. తండ్రి నీకు స్తుతి కలుగును గాక. మా స్తుతుల మీద వాసుడమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. పవిత్రమైన యొక్క స్థలము, పరిశుద్ధమైన స్థలములు, అందుకని పాత్రలు పక్కన విడిచి రమ్మని చెప్పన్నారు. మండుతున్న పొదలకు సరవినిపించిన దేవానికి స్తోత్రములు నాయన సాయం చేయండి. ఈ 41 రోజు ఉపవాసములు అయ్యా విడతేగని పగలు ప్రార్థనలో పాల్గొనటకు అవకాశము దయచేయండి ప్రభా. నువ్వు సాయం జరిగించున్నారు. అపోస్తుల బోధతో ప్రభా, అపోస్తుల కాలములో నాయన వింటింట దేవాను విడతేగని ప్రార్థనలు చేసి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు. అలాంటి ప్రార్థనలు చేయటకు సాయం చేయండి ప్రభా. నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సమకాలమందు మా పార్థి బిడ్డ సరము వినాల, మీ సరము మీ వినాల ప్రభా. మా సరము వినాల, ప్రార్థన సరము ప్రతి బిడ్డ ప్రార్థన సరము నీ వినాలే. నీ జవాబు మేము పొందుకుందుము గాక తండ్రి. నీ కార్యము దయచేయండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవా స్తోత్రం స్తోత్రం. మంచికి 5 నిమిషాలు ప్రార్థన చేయాలి. మంచిగా దేవానికి మహిమ యేసయ్యా, అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. అవును యేసయ్యా, దేవానికి మహిమ యేసయ్యా. అవునయ్యా, స్వస్థపరచయ్యా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి మహిమ యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవుడు యేసయ్యా, నువ్వు పరిశుద్ధుడవు తండ్రి, నీకు మహిమ నాయన. బంగారం నాయన గిఫ్ట్ గా పంపించిండు నా తండ్రి. నాయన అట్లనే దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. అటువంటి మనసు ఇచ్చి నాయన గొప్ప మేలు దయచేసినందుకే నీకు మహిమ కలుగును గాక ప్రభా. ఆయన ఒడలో ప్రయాణం చేసి అక్కడ కట్టిన రాజును కూడా చూడాలి, నేను సన్మానించి రావాలని ఎంతో ప్రయాసపడొస్తారు తండ్రి. వందన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. తర్వాత అలా ఉంటున్నారు ప్రభా, వాళ్ళని ఎదిగించండి. బలహీనులు కాకుండా నీ బలం బలపరిచి. అవును దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఉండలేకపోయినాం కానీ 1 గంట టైం తీసుకొని మరి తండ్రి నాయన మా మొర ఆలకించండి ప్రభా. ఎన్నో కార్యాలు కావాలని బలహీనులం ఉన్నాం ప్రభా. మరి ఇప్పటిదాకా ఆకమ్మ తండ్రి వాళ్ళ మనుమను గురించి నాయన ఎంత కన్నీరు తీస్తుంది తండ్రి. వాళ్ళ భర్త గురించి కూడా సంవత్సరాలు గడిచి ఆయనకు పోతుండే ప్రభువా. వాళ్ళ బిడ్డకు అల్లునికి విశ్వాసం ఉంటే అలా జరగపోతుండే. ఎప్పుడొస్తో
విని మా ప్రార్థన ఆలకించి స్వస్థత కలుగను తండ్రి. అవును యేసయ్యా. నాయన నీ కొందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకటి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ కోరిక నెరవేర్చి వాళ్ళ ఆశ తీర్చి నాయన చెప్ప ముందుకే తెలుసుకున్నారు హృదయాలు ప్రభా. అలా హృదయ మాంచాలు తీర్చండి ప్రభా. నీ కొందనాలు దేవా. వాళ్ళ మనసు మారాలని, వాళ్ళ హృదయాలు అవును దేవా. మారాలని ఆశతోటి అడుగుతున్నాం ప్రభా. నీ కొందనాలు దేవా. త్వరలో ఆ కార్యక్రమం జరిపించాలి ప్రభువా. నాయన మరి రేన వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి వాళ్ళ కార్యాలు వాళ్ళ హృదయాలు కూడా చెప్ప ముందుకే తెలుసుకున్నారు ప్రభా. చంద్రయ్య బైబుల్ చదివినప్పుడు, వాక్యం ప్రార్థన చేసినప్పుడు మీరు మాట్లాడండి ప్రభా. నాయన ఆయన కూడా నమ్మి బాప్టిషన్ తీసుకున్నారు. కుమార్తె భార్య పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కుమార్తెకి మరి గర్భఫలం కావాలని అడుగుచున్నాం. మరి ఇంకా రేన వాళ్ళ బిడ్డకు కూడా గర్భఫలం కావాలని అడుగుచున్నాం తండ్రి. పిల్లలు మరెంతో కష్టపడి చదువుతున్నారు ప్రభా. యవనస్తులను వాడుకోండి తండ్రి. నాయన వాళ్ళ చదువులకు ఉండండి ప్రభా. వాళ్ళ కోరికలు నెరవేర్చి నాయన వాళ్ళ ఆశలు తీర్చండి ప్రభా. పిల్లలు ఉన్నారు ప్రభా. నా దేవుడు నాకు జాబ్ ఇస్తాడు అనే ఆశతోటి ఉన్నారు ప్రభా. ఆ జాబ్ కొరకు నా తండ్రి ఇస్తాడని ఆశతోటి చూస్తున్నారు ప్రభా. వాళ్ళ ఆశపడ్డ పానాన్ని తృప్తిపరిచి గొప్ప సాక్ష్యం నిలబెట్టండి ప్రభువా. ఇంకా పని లేని వాళ్ళకు పని దయచేయండి ప్రభా. నీ కొందనాలు దేవా. వచ్చిన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాని బిడ్డలు కూడా పాల్గొని మరి గంట ప్రార్థనకు వచ్చేటట్టు దయచేయండి ప్రభా. సంఘం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏ కుటుంబాలు ఏ సమస్యలతో ఉన్నారో ప్రభువా, ఆ సమస్యలన్నీ తొలగిపోయి అప్పుల బాధలు తీర్చి ఎటు సోతని స్థితిలో ఉన్నారు నాయన తండ్రి. నాయన గొప్ప సాక్ష్యం నిలబెట్టండి ప్రభా. నీ కొందనాలు దేవా. నాయన ఒకరికి ఇచ్చే వాళ్ళుగా చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. మారని వాళ్ళు మారండి ఆయన తండ్రి. మరి శత్రులు మిత్రులుగా మార్చండి ప్రభా. విరోధం చేసిన వాళ్ళని మార్చండి ప్రభా. యేసయ్యా నీ కొందనాలు దేవా. నీ మీద ఆధారపడుతూ నీ మీద నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి ఉన్నారు ప్రభా. అయ్యా నమ్మకం ఆ విశ్వాసమే గొప్ప కార్యాలు తీర్చండి ప్రభా. ఇంకా కూడా తండ్రి దేశంలో నాయన ఎందరో హాస్పిటల్ పోంటున్నారు తండ్రి. వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. లీడర్లను మరి ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులు అధికారులను బాగా చాలా బలహీనులు అవుతున్నారు ప్రభా. బొక్కలు నీ నాయన కీళ్ళ నొప్పులతోటి, మెడల నొప్పులతోటి, నడువుల నొప్పులతోటి ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ స్వస్థపరిచే వాడవు తండ్రి. గాయాలు గుడిపే దేవుడవు ప్రభువా. మీరే స్వస్థపరచ. రోగులకు వైద్యుడు తండ్రి. సర్వ రోగాలకు వైద్యుడు ప్రభా. నీకు స్తోత్రం. రోజు రోజుకు తండ్రి మేము 1 గంట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రజల కొరకు, దేశం కొరకు, మరి హాస్పిటల్ ఉన్నోళ్ళ కొరకు ఉండొచ్చు ప్రభా. మంచి డెలివరీ అయ్యేసయ్యా నీ కొందనాలు ప్రభా. తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, ఆదరించే వాడవు నువ్వే తండ్రి. ఆయన మరి రోజు రోజు మా ప్రార్థన ఆలకించమని తండ్రి, కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రము. మరి నేను లాస్ట్ ప్రార్థన చేసేటప్పుడు లైన్ గా ఉండాలి. మోకాలు దేవానికి స్తోత్రములు. ఈ సమయకాలం అందు ప్రభా. ఓకే రైట్. వెంకట్ మర్చిపోయా. ఆయన చేసినాక లాస్ట్ చేస్తా. తండ్రి తండ్రి మాట్లాడుతున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. సహాయకులం నా తండ్రి. చదువు లేని వారం నా తండ్రి. బైబుల్ ఈ రోజు మాట్లాడుతున్నందుకు మా కుడి చేపట్టుకొని నడిపిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అవును తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుస్తున్నాం నా తండ్రి. ఎవరైతే మరి మీ కొరకు శత్రువుగా ఆలోచిస్తారో వారి పక్కకి వెళ్ళి వాళ్ళ కొరకు ప్రేమగా నడవమన్నావు నా తండ్రి. ఈ రోజు ఎవరి ముందు చేయి చాచని ఇవ్వనన్నావు నా ప్రభు. ఆ విధంగా మీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. తండ్రి నలుగురిలో బ్రతికేస్తున్నా అన్నట్టు కాకుండా నలుగురికి తండ్రి. అవును తండ్రి, నేను బ్రతికేది కాక నలుగురికి ఇచ్చే విధంగా దీవిస్తున్నావు నా ప్రభు. తండ్రి సమయకాలం మరొకసారి నా సంఘ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అమ్మగారిని అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా మంచి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని తండ్రి తండ్రి. మరి ఏబు వంటి బైబుల్ మొత్తంలో తండ్రి ఆలోచన దయచేయండి తండ్రి. మనకి ఎవరికి కాదు యెహోవాకు దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యాలను దయచేయండి
తల నుంచి అరికాల వరకు కడిగి పరిశుద్ధపరచండి తండ్రి. బలమందు శక్తి అందు మీ ఆత్మలను గుమ్మరించండి తండ్రి. అదే విధంగా తండ్రి ఎవరైతే 41 days ఉంటున్నారో తండ్రి, ఉండేటందుకు ఉపవాసం ఉండేటందుకు తండ్రి హస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి మరి నా పట్ల ఎన్నో కార్యాలు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి మరి లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో ఎంతో గొడవల్లో చిక్కులు ఉండిపోయాం నా ప్రభువ తండ్రి. అప్పుడు మరి ఏ విధంగానైతే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉండి చేశానో నా ప్రభువ, తిరిగి నీ సన్నిధిలో నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఇలా దీవించండి తండ్రి. ప్రతి సంవత్సరం నేను నా సంఘం ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందేలా దీవించండి నా ప్రభువ. అవును తండ్రి, ఎంతగానో ఆశపడుతున్నారు నా ప్రభువ ఈ చర్చిని ఎదిగించాలి, మేమందరం ఎదగాలి, ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎదగాలని ఆశపడుతున్నాను. దీవించండి నా ప్రభువ. కార్యం దయచేసి తోడు నడిపించాలని సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకా మనలో ఉంది తండ్రి, నీ కాలు మొక్త నాయన, ఇదిగో మా కఠినమైన ప్రార్థన విషయంలో ప్రభా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కాలు మొక్త నాయన, మా దీనిలో ప్రార్థన ఆలకించండి. నువ్వు నమ్మదగిన దేవుడు వేస్తాయా, నువ్వు పరిశుద్ధుడు తండ్రి. నీకు మహిమ. ఆకమ్మ కన్నీళ్లు గారుస్తా ఉన్నది ప్రభా. తన మనమని జ్ఞాపకం చేసుకో ఈ ప్రార్థనలో, తన భర్తను జ్ఞాపకం చేసుకో ప్రార్థనలో ప్రభా. నీకు స్తోత్రములు వేస్తాయా. మా ప్రార్థన మీరు ఆలకించిన ఉన్నారు. స్తోత్రం. ఆనాడు ప్రభా అగరు చేతులు ఎత్తి ప్రార్థన చేసింది, మనం కూడా చేతులు ఎత్తుదాం. దేవునికే స్తుతి కలుగును గాక. ఇదిగో ప్రభువును ఆలకించయా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా మరి ఇంక రాజుల మధ్యలో దర్శనం నాకు చూపించినట్టు పెట్టి ఆ చూపు ఉంటారేమో అని చెప్పినావు దేవాన్ని కొందనాలు. ఎస్ఐయా నువ్వు గొప్ప దేవుడు వేసయ్యా. ఆ కోరిక ప్రకారం జరుగును గాక, మాకు చూపించిన ప్రకారం జరుగును గాక అని చెప్పి అందరూ కూడా ముక్కు మీద ఏలేసుకొని పరిశాన్ అయ్యేటట్టుగా ఉండాలి ప్రభా కాక. హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రములు యేసయ్యా, నీకు మహిమనైనా. ఇదిగో ప్రభా సామెతలో రాయబడి ఉంది. ఇదిగో ప్రభా నిజంగా హృదయాంచలను తీర్చే దేవుడు యేసయ్యా. నీ కాలు మొక్తనాయన మా దీనిలో ప్రార్థన ఆలకించండి ప్రభా. వాళ్ళ కన్నీలను తుడవండి, భార్య భర్తల కన్నీలను తుడవండి, వాళ్ళ దుఃఖములను తీసివేసేయండి, వాళ్ళ గుండె చెదరును వారిని బాగు చేసే దేవుడు అన్నారు ప్రభా. అయ్యా వాళ్ళను అంచెలంచెలు వెలిగించండి ప్రభా, వాళ్ళని ధైర్యపరచండి ప్రభా, వాళ్ళని మీ గాయపడి హస్తముతో ముట్టండి ప్రభా. అయ్యా వాళ్ళ గాయపడిన గాయములను కడిగిన ఆయన నీ కార్యమును దయచేయి. మీరు అది జరగబడును గాక. ఆ చూసినావు దేవానికి స్తోత్రములు. వాళ్ళ అయ్యా కూలిపోయి ఆ హృదయములు చూసినావు దేవానికి స్తోత్రములు తండ్రి. ఇంకా కూడా మునుపటి కంటే ఎక్కువ దయచేయన గొప్ప కార్యములు చేయవాడవు నువ్వే, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడవు నువ్వే అయ్యా, అద్భుతములు చేయవాడవు నువ్వే తండ్రి. నీకు మహిమ. గొప్ప కార్యం జరిగించయ్యా. హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రములు తండ్రి. మేనేజర్ మనసు మార్చండి, లేడీ మేనేజర్ ఉంది, ఆమె మనసు మార్చండి ప్రభా. యెషయా 46 వచనములు సెలవిస్తున్నది, కఠిన హృదయములై నీతికి దూరముగా ఉంటున్న వారులారా ఒక్కసారి నా మాట ఆలకించమన్నారు ప్రభా. ఎందుకంటే దాని మనసు మార్చండి ప్రభా, ఆమె మనసు మార్చండి ప్రభా, ఆమె గుణాన్ని మార్చండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంకా కూడా ప్రభా జరగబోయే పండుగలను తోడుగా ఉండండి ప్రభా, వస్తున్న పండుగ తోడుగా ఉండే, లెసులు తక్కువ పెట్టేట్టు సాయం చేయండి అమ్మ. మంచి గర్భఫలం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమె కూడా ప్రభా, ఆమెను కూడా దీవించండి, ఆమెను ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు మహిమ. గొప్ప కార్యములకు జరుగును గాక. వెంకట చేస్తున్న పనిని ఆశీర్వదించండి, ఆ పనిని దీవించండి ప్రభా. అంచెలంచెలు మీరు వెలిగించండి ప్రభా, ఘన కార్యములు మీరు జరిగించండి ప్రభా. మెండైన విశ్వాసంలోనికి మీరు నడిపిస్తున్నందుకై మీరు తెలుసుకునే జ్ఞానము వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. భార్యలను దీవించండి, తనని దీవించండి, తన కుమార్తెలను దీవించండి ప్రభా. ఆ ఇంటి చుట్టూ కంచె కాపుదల నీ కనుదృష్టి వారిపై ఉండును గాక ప్రభా. ఇంకా కూడా చంద్రాయని జ్ఞాపకం చేసుకో ప్రభా, రేణుని జ్ఞాపకం చేసుకో ప్రభా, వాళ్ళ ముగ్గురు కుమారులను జ్ఞాపకం చేసుకో ప్రభా, వారి కోడలను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, వారికి ఇచ్చిన పనిముట్లను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా, నువ్వు పరిశుద్ధుడు నాయన, మా స్తుతుల మీద నువ్వు వాసుడు అనే దేవుడు యేసయ్యా. వారి కోరికలు నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా. మరి అక్కడ ఉంటున్నారు ప్రభా, వాళ్ళ కోరిక కలిగి ఉన్నారు, ఆ కోరిక నెరవేర్చబడును గాక, ఆ కార్యం జరుగును గాక, గొప్ప కార్యం జరుగును గాక. పనిముట్లను తీసుకుపోతున్నారు ప్రభా, తీసుకుపోయిన వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు సాయించండి ప్రభా. అయ్యా మరి అయ్యా ఇంకా ఫైనాన్షియల్ ఉన్నాయి అయ్యా, డ్రైవర్లకి ఇవ్వవలసింది ఉంది ప్రభా, సిటీలు కట్టవలసింది ప్రభా, ఎన్నో ఖర్చులు ఉంటున్నాయి ప్రభా. అయ్యా కుమారులను దీవించండి ప్రభా. అయ్యా రేణను చంద్రాయని దీవించండి, కోడలను కూడా దీవించి ఆశీర్వదించండి, నడుపుతున్న డ్రైవర్లను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ బండ్లు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు వారి రాకపోక తొవ్వలని దూతను కావలు ఉంచండి అంతట్లో ప్రభా.
అయ్యా మరి ఇంకా కూడా ప్రతిఫలం ఇష్టం బాధపడుతున్నారు ప్రభా. సంఘ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళు పని లేక బాధపడుతున్నారు యేసయ్యా. వారిని మీరు కనికరించండి అయ్యా. వారి యొక్క దుఃఖ దినములను మీరు పాపండి ప్రభా. వారి అంచెలంచెల్ని మీరు వెలిగించండి ప్రభా. సమృద్ధి పని కలిగించండి తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో వారి సమృద్ధి పని కలిగించండి ప్రభా. నీ ఆత్మకార్యం జరుగును గాక అయ్యా. దురాశలు దూరమవును గాక, దరిద్రమున కాడి విరిగిపోవును గాక, నీ పరలోక వాక్య ఆశీర్వాదంలో దగ్గరవును గాక నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రం తండ్రి నీకు మహిమ. అనుకూలమైన సమయం, గొప్ప కార్యములు జరిగించి వాడవు ప్రభా. ఇది అనుకూలమైన సమయం ప్రభా. ఇది ఆశీర్వదించే సమయం, నీ పరలోక దీవెనలు పొందుకునే సమయం ప్రభా. నీ పరలోక దీవెనలు పొందుకునే సమయం, నీ ఆత్మశక్త తాకే సమయం ప్రభా. స్వస్థతలు జరిగే సమయం ప్రభా. ఘన కార్యములు జరుగుట సాయం ఇది ప్రభా. నీ యొక్క పరలోక దర్శనాలు చూసే ఈ యొక్క సమయము తండ్రి నీకు మహిమ. ఇది మీది కేటాయించిన సమయం తండ్రి నీకు మహిమనైనా. బుద్ధి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అక్కడ ఉన్న కఠినలో మనసు మార్చండి ప్రభా. నీ కార్యం వారి మీద ఉండును గాక, నీ కనుదృష్టి ఉండును గాక, నీ బలమైన హస్తం అక్కడ సాపబడును గాక, అక్కడ తాగుబోతుల మనసు మార్చబడును గాక. వారి పట్ల నీ కృప దయచేయండి, నీ కనికరమును దయచేయండి ప్రభా. అక్కడ చుట్టూ కంచె కాపుదల, నీ కనుదృష్టి, నీ బలమైన హస్తం అక్కడ సాపబడాల తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. సంఘ బిడ్డలందరినీ కూడా నూతన ప్రయాసపడి మత్తయి సువార్త 11:28 వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి అన్నారు ప్రభా. నీ దగ్గరికి బిడ్డలు వచ్చి ఉన్నారు. ఇంకా రావాల్సిన వారిని రప్పించండి ప్రభా. నీకు స్తోత్రములు. నూతన మందిరములో నూతన మేలు పొందుకుందురు గాక, నూతన ఆశీర్వాదాలు పొందుకుందురు గాక, నూతన శక్తి బల నూతన ఆత్మశక్తి నింపబడుదురు గాక. రషిబి కళాశాష తండ్రి నీకు మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రం స్తుతించాలా. దేవుడు గొప్ప కార్యము దయచేయాలా తండ్రి. అనేకులని ఆత్మశక్తి నింపాలా. నీ బలమైన వాక్కు విడుదల దయచేయాలి ప్రభా. దరిద్రముల కాడి దూరం అవ్వాలా, పరలోక దీవెనల దగ్గర అవ్వాలా. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. ప్రాబలాలన్నీ వెళ్ళిపోవాలి ప్రభా. ప్రతి బిడ్డకున్న సమస్యలు వీడిపోవును గాక, ప్రతి బిడ్డకున్న సమస్యలన్నీ వీడిపోవును. హల్లెలూయా స్తుతి దేవా, స్తోత్రం దేవానికి మహిమ నాయన. ఇదే అనుకూలమైన సమయము. హోలీ స్పిరిట్ క్రమల స్వరవ హోలీ బిరికల స్వర తండ్రి నీకు మహిమ నాయన. అనుకూలమైన సమయంలో ప్రభా ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా. ప్రతి బిడ్డకు స్వస్థతలు జరుగును. టెన్షన్ అయ్యా, ఎలాంటి టెన్షన్ ఉండకపోవును గాక ప్రభా. గొప్ప కార్యములు దయచేయండి. స్తుతి స్తోత్రములు అయ్యా. దానియేలు ప్రభా సీమాల బోలను వేసినప్పుడు అక్కడ ఆశ్చర్యం జరిగించినావు నీకు వందనాలు. సీమాల నూలను మూయించినావు నీకు స్తోత్రం. శత్రువుకి వేసిన అభివృద్ధులను రక్షించినావు నీకు స్తోత్రములు ప్రభా. అగ్ని గుండెం ఏం పని చేయలేకపోయింది ప్రభా. శత్రువు అన్నటువంటి తరిమి కొట్టండి ప్రభా. నీకు స్తోత్రములు ఎస్సయ్యా. అయ్యా శత్రువైన శోధన ప్రతి బిడ్డ నుంచి తొలగిపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. టెన్షన్ అన్న శత్రువు యేసు నామములో వదిలిపోవును గాక ప్రభానికి స్తోత్రములు. టెన్షన్ అనే బెదిరింపులు యేసు నామములో తొలగిపోవును గాక. వ్యతిరేకతలు తొలగిపోవును గాక. శోధన అనే కాడి విరగొట్టబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రము తండ్రి నీకు మహిమ. ఇది అనుకూలమైన సమయం ప్రభా. దేవానికి స్తోత్రములు నాయన ప్రభా. విరోధి వ్యతిరేకమైన వాయిదం ఎన్నడూ వరదలు దాని వాక్య సెలవిస్తుంది ప్రభా. రోమ 8:31 వచనంలో దేవుడు నా పక్షం ఉన్నాడు, దేవుడు సంఘం పట్ల ఉన్నాడు, దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి పట్ల ఉన్నాడు, దేవుడు ప్రతి ఫ్యామిలీ పట్ల ఉన్నాడు, దేవుడు నా పక్షం ఉన్నాడు, నాకు విరోధి ఎవడని చెప్పి రోమ 8:31 వచనం సెలవిస్తుంది ప్రభా. నీకు స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తుల కార్యములో ప్రభు నామములో ప్రార్థన చేసేవారు రక్షణ పొందురని చెప్పి వాక్యం సెలవిస్తున్నది. తండ్రి నీకు మహిమ నాయన. ఈ సమయకాలమందు ప్రతి బిడ్డని మీరు తాకండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డకు దర్శనం ద్వారా మాట్లాడండి. వెన్ను తట్టు తలగండి ప్రభా. వెన్ను తట్టు మీరు తాకండి. మీరు మాట్లాడండి. మీ గాయపడిన హస్తములతో మీరు ముట్టండి ప్రభా. నీ కార్యమును దయచేయండి ప్రభా. నడుము నొప్పులను ముట్టండి, కాళ్ళ నొప్పులను ముట్టండి. కిడ్నీ బాధ, షుగర్ నుంచి విడుదల, తలనొప్పి నుంచి ప్రభా, పేయి తిరుగుడు, కళ్ళు తిరుగుడు, అవన్నిటి నుంచి విడుదల ప్రభా. అయ్యా అనుకోనివి అవి జరుగును గాక. గొప్ప హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి బిడ్డకున్న బాడీలో ఉన్న బలహీనత వీక్ యేసు నామములో బంధిస్తున్నాము. ఆ వీక్ నుంచి అయ్యా బాడీలో ప్రతి విధమైన బాడీలో బలహీనతలన్నీ తొలగిపోవును గాక. మంచి దర్శనాలు కందురు గాక. గొప్ప కార్యములు బిడ్డల మీద జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసము ఇప్పుడు
ఎల్లప్పుడు సదాకాలము ఈ పేరులో గడిపిన బిడ్డలకు తోడైండును గాక, సంఘస్థులకు తోడైండును గాక, పని లేని బిడ్డలకు పని కలుగును గాక, ఇబ్బంది పెడుతున్న వారి మనసు మార్చబడును గాక, అయా బిల్లులు వెనక ముందుగా ఆగక అవి సాగిపోవును గాక ప్రభా, ఎవరి యొక్క డిస్టర్బ్లన్నీ తొలగిపోవును గాక, ఎవరు శోధిస్తున్న శోధకుడు ఎక్కడ ఉందో ఆ శోధకుడు వారి నుంచి దూరం అవును గాక. హల్లెలూయా. స్తుతి అందరి దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక.